ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సుముఖత చూపుతున్నారు. దీనిలో భాగంగానే త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సిద్ధమవుతున్నారు. ఐక్యతా విజయ పదం పేరుతో కోనసీమ ప్రాంతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్న విజయ్ కుమార్ చట్టసభలకు వెళ్లేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మొదటి దశ మన పూర్వపు తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా కొన్ని వరకు అనుకుంటూ ఉన్నాము. మిగిలినటువంటి దశలో రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం చేపడతాము. ప్రస్తుతానికైతే అక్కడి వరకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రారంభించాము. మేము ఈ క్రమంలో అది కూడా పరిశీలిస్తూ ఉన్నాము. వాస్తవంగా అయితే ప్రతి చోట ఆ రకమైనటువంటి ఒక సూచన అయితే వస్తుంది, ఒక డిమాండ్ కూడా వస్తుంది. యాత్ర ప్రారంభం చేసినప్పుడైతే ఇది పూర్తిగా పేదల యొక్క విముక్తి కోసం పనిచేయాలనేటువంటి దృక్పథం ఉంటుంది. కానీ ఆ ఆశయాన్ని మనం సిద్ధింప చేసుకోవాలి, సాధించాలి అని అంటే ఏ దారిలో వెళ్ళాలన్న విషయంలో మేము ఓపెన్గా ఉన్నాము. సో ఇప్పుడు వస్తున్నటువంటి సూచనలకు అనుగుణంగా ఏదో ఒక దారిలో వెళ్ళి ఒక శాసనసభ లేకపోతే లోక్సభ ఇట్లా చట్టసభలోకి వెళ్ళి ప్రయత్నం చేయడం ద్వారానే